దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. త్రియేక దేవుని స్తుతి. మా తండ్రి దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకును నీ ప్రియకుమారుని మా రక్షకునిగా అనుగ్రహించడం ద్వారా ఈ లోకం ఎంతో ప్రేమించినామని రుజువుపరిచించున్నాం. కుమారుడైన దేవా, మా అపరాధం నిమిత్తం అప్పగించబడిన నీవు తిరిగి లేచి ద్వారా నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందుకై నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతులో నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధంగా నీ యొక్కను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడును కుమార్తెను అనిపించుకున్నటకు యోగ్యురాలను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకునమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. మనము పాపము లేని వారు అని చెప్పుకునే మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనము పరీక్షించుకుందాము. సర్వశక్తిగా దేవుని యొక్క మన పాపములను అందరం కలిసి వినయముతో దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ మార్గములు తప్పి తిరిగితిమి, మా హృదయముల ఆలోచనల ఆశ్రమికులు అనుసరించుకుని నీ పరిశుద్ధమైన ఆజ్ఞలు మీరితిమి. మేము చేయవలసిన చేయడాన్ని చేస్తే మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాపేయులను వెనుకము, ఓ దేవా, వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకోము. మరియు నీకు కనికరముల తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున నేనిగా భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున చేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మన విడుదల దయచేసి మన నడకను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ప్రభువును స్తుతించుడి. ప్రార్థించుకుందాము. పెంతెకోస్తు తర్వాత 19వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన. యువజనుల ఆదివారము. క్రీస్తుతో క్రియాత్మక ద్రష్టలుగా యవనస్తులు. ప్రేమైక జీవము గల దేవా, నీ చిత్తమునకు వినయపూర్వకంగా తనను తాను సమర్పించుకొని మాకు మాదిరిని ఏర్పరిచిన నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తును బట్టి నీకు స్తోత్రములు. సృజనాత్మక జ్ఞానము మరియు బలము వినియోగించి మానవాళికి పరిచర్య చేయడం ద్వారా నీకు పరిచర్య చేయనట్లుగా మా యవనస్తులను బలపరచము. క్రీస్తు కేంద్రిత మరియు న్యాయ సంబంధమైన జీవితమును కొనసాగించినట్లుగా బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మ ఐక్యమందు నిత్యము జీవించు ఏలుచుండెడి మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.